Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. యాదవ్ గారు అయితే తన ఓటును వినియోగించుకోవడం రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. అదే విధంగా ఎంఐఎం తరపున పోటీ చేశారు. సో రెండు సార్లు పోటీ చేసి కొంచెం ఓడిపోవడంతో అతనికంటూ ఒక సెపరేట్ ఓట్ బ్యాంకింగ్ అయితే క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో అది చూసే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కుటుంబ పరివార సమేతంగా అందరూ రావడం జరిగింది. చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా రావడం జరిగింది. సో ఫ్యామిలీ మొత్తం వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడానికి అయితే ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో లోపల ఓటు అయితే వినియోగించుకోవడానికి నవీన్ యాదవ్ గారు వెళ్ళడం జరిగింది. సో మరి చూడాలి, ప్రతి ఒక్కరు కూడా తన ఓటుని వినియోగించుకోవడానికి ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఇప్పుడే వచ్చి తన ఓటుని చూస్తున్నారు. మీరు క్లియర్ గా విజువల్స్ లో చూడవచ్చు. సో అందరూ వాళ్ళ సిస్టర్స్ కావచ్చు, వాళ్ళ శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, వాళ్ళ సతీమణి కావచ్చు, సో అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఓటును వినియోగించుకోవడానికి లోనికి వెళ్ళడం జరిగింది. సో ఇది పరిస్థితి. పోలింగ్ బూతుల దగ్గర అయితే కట్టుదిట్టమైన పర్యవేక్షణలోనే ఉన్నారు పోలీసు వాళ్ళు. అదే వెబ్ క్యామ్స్, సీసీ కెమెరా ఫుటేజ్లు, ఇవన్నీ సీసీ కెమెరా పర్యవేక్షణలు అయితే పర్యవేక్షించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు వచ్చి తన ఓటును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. గతంలో కూడా 50% కంటే తక్కువగా ఓటింగ్ నమోదు అవ్వడము, ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో గతంలో చాలా తక్కువగా ఓటింగ్ నమోదు అవ్వడము, ఇప్పటి వరకు 12-13% ఓటింగ్ నమోదు అయింది. ఇంకా మధ్యాహ్నం టైంలో మేబీ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో గతంలో ఇప్పటికి 6 గంటల లోపు అయితే దాదాపు ఒక 50% అబోవ్ ఓటింగ్ నమోదు అయితే బాగుంటుంది అని చెప్పేసి అందరి అభిప్రాయం. సో మీరు కూడా ప్రతి ఒక్కరు మీ ఓటును వినియోగించుకోండి. అది చాలా ఇంపార్టెంట్ రైట్. అది మన ఓటుని మన ప్రతినిధిని ఎన్నుకోవడము, మన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడము, అది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక మంచి, అంటే తన ఓటుని అయితే ముసలి వాళ్ళు కూడా వచ్చి ఓటు ఉపయోగించుకోవడం జరుగుతుంది. మార్నింగ్ 1-2 అవర్స్ లోనే చాలా మంది యూత్ రావడము, మహిళలు రావడం జరుగుతుంది. సో అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఓటు ఉపయోగించుకొని ఓటింగ్ 50 అబోవ్ కంటే ఎక్కువగా నమోదు చేస్తే బాగుంటుంది. ఈసారి కూడా నిజంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఇంత ఉత్కంఠంగా జరుగుతుంది కాబట్టి గెలిపే ఎవరితో అర్థం కావట్లేదు కాబట్టి డెఫినెట్లీ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి నిపుణుల అభిప్రాయం కూడా. సార్ చెప్పండి సార్, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే, జూబ్లీ హిల్స్ కు మంచి రోజులు వచ్చినాయి. జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటికీ మీరు అన్ని సాటిస్ఫాక్షన్. ఇక్కడ అభివృద్ధి కోసం మీరు చూస్తారు కదా, అభివృద్ధి నెక్స్ట్ తక్కువ ఏం లేదు, వస్తూనే ఉన్నారు. ఎక్కడైనా పెరుగుతుందా? 100% ఓటింగ్ అవుతుందా? 100% వాళ్ళే ప్రజలు పొద్దుగా పబ్లిక్ పొద్దున్నే వచ్చి లైన్ నిలబడ్డారు. మీరు అక్కడ పబ్లిక్ ప్రతి బూత్ కి వెళ్ళడం జరుగుతుంది సార్. గతంతో పోల్చుకుంటే గనక ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగిందనే చెప్తున్నారు. దీని పట్ల మీరు ఏమంటారు? అమ్మ చాలా ఆల్సో పబ్లిక్ పొద్దుగానే వాళ్ళే 6 గంటల నుంచి లైన్ కట్టింది. మొత్తం అంతా ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఎలా జరిగింది, బూత్ దగ్గర ఇబ్బంది ఏమన్నా జరిగిందా ఏంటి అని చెప్పేసి. నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు అనుష. ఓటింగ్ మాత్రం మేమైతే వేసామండి. చాలా బాగుంది అక్కడ, చాలా బాగుంది అక్కడ. తొక్కిట్లాట అట్లా ఏం లేదు, అందరూ మంచిగా లైన్ పంపిస్తున్నారు. అంత ఒత్తిడి కూడా ఏం లేదండి. మీకు నచ్చిన సిబ్బంది మొత్తం అంతా చాలా బాగుంది. మీకు నచ్చిన వాళ్ళకి మీరు ఎవరైనా ఓటేసుకోవచ్చు. అభివృద్ధి పరంగా వేసారా, పథకాల పరంగా ఓటేసారా? మేము మాకు నచ్చిన వాళ్ళకి ఓటేసామండి. వాళ్ళే రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదండి. ఎవరు వచ్చినా మాకు అందరికి చేసే వాళ్ళు కావాలి, ఎవరైనా గానీ. ఉంటానండి. మీరండి, మీ పేరు చెప్పండి. పర్లేదు. ఓటు చూపించండి ఒకసారి. సో చెప్పండి, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా వచ్చి తొందరగా ఓటు వేసుకోవాలి అని ఏమన్నా చెప్పండి. తొందరగా వచ్చి ఓటు వినియోగించుకోండి, మీకు ఇష్టమైన వాళ్ళకు ఓటు వేయండి. ఓకే, ఎన్నుకున్నారు మంచిగా అభివృద్ధి పరంగా వెళ్ళాలని ఎన్నుకున్నారు. అవునండి. అయితే ఓటర్స్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎలా జరుగుతుంది పోలింగ్. ఇక్కడ ఆ ఓటు వినియోగించుకోవడానికి కూడా ఎలాంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారని. హాయ్ అన్న. ఎలా జరుగుతుందన్న పోలింగ్? పోలింగ్ బాగానే జరుగుతుంది. కొంచెం 10-20 అవుతుంది. ఓన్లీ 12% to 13% ఓటింగ్ జరిగిందని అంటున్నా. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఓటర్ జూబ్లీస్ ఉన్న వాళ్ళు వచ్చి అత్యధిక వాళ్ళ ఓటు వినియోగించుకుంటే హాలిడే కూడా డిక్లరేషన్ కాబట్టి ఎవ్రీ టైమ్ జూబ్లీస్ లో కొంచెం ఓటింగ్ పర్సంటేజ్ ఆల్వేస్ తక్కువ ఉంటుంది, బిలో 50% ఉంటుంది. ఈసారి ఎక్స్పెక్టెడ్ ఇస్ 53 అన్న అవుతుంది అనే కోరిక. బట్ అందరూ వచ్చి ఓటేస్తే బాగుంటుందని. అంటే ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి, ఎందుకంటే అది మన హక్కు, మన రైట్స్. అది ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. సో దాని గురించి ఏం లేదండి, ఇది ఉన్న అన్ని రైట్స్ లో ది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఇస్ ఓటింగ్ రైట్.
అంటే మన డెమోక్రసీని కాపాడుకోవాలి అంటే వచ్చి ఓటేయాలి. మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా కానీ ఊరికే మాట్లాడడం కాకుండా ఫస్ట్ ఓటేస్తే అప్పుడు యూ కెన్ ఆల్వేస్ క్వశ్చన్ ఐదర్ ది గవర్నమెంట్ ఆర్ ద లీడర్. కానీ వచ్చి ఫస్ట్ ఓటేయాలి. సో ఓటేసుకుంటే బాగుంటుందని. అండ్ ఉన్న దాంట్లో దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ రైట్. వచ్చి మంచి నాయకుడిని ఎంచుకుంటే మీకున్న ప్రాబ్లమ్స్ పోతాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి